చిన్నప్పుడు ఇసుకలా మస్తు ఆటలాడుకునేది నేనైతే. నేనే ఏంది, మీరు కూడా చాలా మంది ఆడే ఉంటారు కదా. కాలు దొక్కుడు, దోస పుల్ల, ఇసుక గుల్లాట, డొమ్మరి గడ్డలు, ఇట్లా ఇసుక కుప్ప కనబడితే చాలు గ్యాంగ్లో పోయి మస్తు ఎగిరేది దునికేది. అయితే గిడో కాడ చిన్న పిల్లగాళ్ళు ఇసుకలాడే ఆటలను ఇడ పెద్ద పెద్ద అక్కలు ఆడుతుర్రులా చిత్రంగా. ఐతారం నాడు బడి బంద్ ఉంటే పిల్లగాన్లు కదా ఇసుక కుప్పల్లోకి పోయి దోసపుల్ల ఆట ఆడినట్టే ఈ అక్కలంతా కలిసి మంచిగా ఇసుకల కూర్చుండి దోసపుల్ల ఆటలు ఆడినరు. ఇట్లా ఇట్లా ఒక్క దోసపుల్లలే కాదు లో అటెంక ఖోఖో కూడా ఆడినరు. అవుట్, ఈ అక్క కూడా అవుట్, ఈ అక్క కూడా అవుట్. ఇక వీళ్ళు ఇట్లా ఖోఖో దోసపుల్ల ఆటలు ఆడితే ఈ అన్నలేమో కబడ్డీ 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 అనుకుంటే ఇసుకలనే కబడ్డీ ఆడినరు. ఒక్క కబడ్డే కాదు, ఇసుకలనే క్రికెట్ కూడా ఆడినరు. అయినా వీళ్ళ మెడల గులాబీ కండువాలు ఉన్నాయేంది అంటే వీళ్ళంతా బీఆర్ఎస్ లీడర్లే మరి. అయితే వీళ్ళు ఇట్లా ఆటలాడేది సంబరం కొద్ది కాదు, నిరసన తెలిపేది. అందుకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిండుకుండలా ఉన్నటువంటి యొక్క గోదావరిలో పడవల పోటీలను నిర్వహించినాం. బీఆర్ఎస్ పార్టీ మీద అక్కస్తో ఈరోజు కాళేశ్వరంను పంపులను ప్రారంభం చేయకపోవడం మూలాన గోదావరి ఎండిపోయింది. అదన్నట్టు మ్యాటరు. కేసీఆర్ ఉన్నప్పుడు గోదావరి నిండుగుండేది, ఇప్పుడు ఎడారిగా మారింది అని పెద్దపల్లి జిల్లా గోదావరి కని దగ్గరలో ఉన్న గోదావరి నదిలో వీళ్ళంతా ఇట్లా నిరసన తెలిపినరు.